హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసం అయితే బయటపడింది. అయితే ఆర్‌జే వెంచర్స్ అని చెప్పి ఒక సంస్థ ఏదైతే ఉందో రాకేష్ దమ్మపర్తి అనే ఒక వ్యక్తి అయితే ఆర్‌జే వెంచర్స్ అని చెప్పి కరోనాకు ముందు అంటే 4 ఏళ్ల కిందట స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఎప్పటినుంచో కూడా ఇది మెయిన్‌గా హైదరాబాద్‌లోని ఔట్‌స్కర్ట్స్‌లోని మెయిన్‌గా పటాన్ చెరువే గాని, గట్కేసరే గాని లేదా నారాయణఖేడ్ అని గాని ఇలా 4, 5 ప్రాంతాల్లో అయితే వెంచర్స్ ఏసి పొలాలు కానీ లేదా ఫ్లాట్లు గాని, అపార్ట్‌మెంట్లు గాని అమ్ముతామనేటట్టు సామాన్య ప్రజల దగ్గర కొంతమంది దగ్గర అడ్వాన్సులు తీసుకోవడం జరిగింది. కానీ 4 ఏళ్లు అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి అక్కడ పునాదులు గాని, ఎటువంటి నిర్మాణాలు అనేవి జరగలేదనేటట్టు ఆ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో బాధితులందరూ కూడా ఎళ్లి ఆర్‌జే వెంచర్స్ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళకి మొండి చేయి చూపించినట్లు మనకి సమాచారం అయితే తెలుస్తుంది. దాదాపుగా 600 మంది మోసపోయినట్లయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఈ 600 మంది మీద కూడా దాదాపుగా 150 కోట్లకు పైగా దోపిడీ చేసినట్లు మెయిన్‌గా కుంభకోణం చేసినట్లయితే కొంత సమాచారం అయితే వాళ్ళైతే బాధితులందరూ కూడా వాపోతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఒక్కొక్క బాధితుడు వచ్చి సుమారుగా 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళకి డబ్బులు అనేవి కట్టినట్లు, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పనులు జరుగుతున్నాయి, లేదా రేరా అప్రూవల్స్ వస్తున్నాయి, హెచ్ఎండీ అప్రూవల్స్ వస్తున్నాయి, రేపటి రోజుల్లో బాగా డెవలప్ అవుతుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళని మోసగించి దాదాపుగా 150 కోట్ల రూపాయల పైగా కుంభకోణం చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఈ బాధితులందరూ కూడా సీసీఎస్ ఆఫీస్ దగ్గర అయితే నిరసన కార్యక్రమం తెలియజేయడమే కాకుండా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి న్యాయం చేస్తారు, ఖచ్చితంగా ఆ నిందితుడికి శిక్ష పడే విధంగా వాళ్ళ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి రప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంగా చర్యలు తీసుకుంటుందో లేదని చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే కష్టార్జితం ఎన్నాళ్ళు కూడా కష్టపడి హైదరాబాద్లో ఒక స్థలం కొనాలి, ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఏవైతే కళల మీద ఉంటారో ఆ కళలే ఈ ఆర్‌జే వెంచర్స్ అనే వ్యవస్థ అయితే మొత్తం పూర్తిగా నాశనం చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు.